ఇప్పుడు మన కళ్యాణ వైభోగం కార్యక్రమంలో ఏంటంటే వివాహం గురించి వివాహం గురించి ఏమైనా అంటే అప్పటి కాలంలో వివాహాలు ఎలా ఉండేవి? ఇప్పుడు కాలంలో వివాహాలు ఎలా ఉన్నాయి? అలాగే భార్యాభర్తల మధ్య ఎందుకు ఇప్పుడైతే గొడవలు ఎక్కువ అవుతున్నాయి? అప్పటి కాలంలో అందరూ సర్దుకుపోయేవారు కదా! కానీ ఇప్పటి కాలంలో గొడవలు అవుతూనే ఉంటాయి. ఉంటున్నాయి. వాటి గురించి కూడా మీకు తెలిసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు తెలియజేయాలంటే, మీకు తెలిసి ఏదైనా 4 మాటలు చెప్పాలనుకున్న వివాహం గురించి స్క్రీన్ మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా! దానికైతే కాల్ చేసేసేయండి. కాల్ చేసైతే నాతో మాట్లాడేసేయండి. మాట్లాడి మీకు నచ్చిన విషయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? స్క్రీన్ మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా! దానికైతే కాల్ చేసైతే నాతోటైతే మాట్లాడేసేయండి. ఇంకా ఈరోజు కళ్యాణ వైభోగంలో చాలామంది అంటే కాల్ చేసిన కాలర్స్ కూడా చాలా చక్కగా వివరించారు. సో వివాహం అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలి కెమెరామ్యాన్స్ అయినా. సో వాళ్ళు అందుకే అలా చేస్తారనమాట తొందరగా. సో ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, హాయ్ అక్క. హలో, హాయ్ చెల్లి, బాగున్నావా? బాగున్నానక్క, నువ్వు బాగున్నావా అక్క? బాగున్నా చెల్లి. ఏంటి చెల్లి ఇన్ని రోజులకు కాల్ చేసావు? అవునా అక్క? అవును చెల్లి. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను, నువ్వు బాగున్నావా అంటున్నాను. బాగున్నానక్క. సో మరి నీ నీ పేరు మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్పవా? రజని అక్క. రజని ఫ్రమ్ మంగళగిరి. ఓకే రజని, మరి నీకైతే వివాహం అయిందా? కాలేదు కదా? అయిందక్క. అయిందా? అయింది. లవ్ మ్యారేజ్ అక్క నాది. లవ్ మ్యారేజా? సో అందుకే అంత చిన్న పిల్లలాగా వాయిస్ వస్తుంది. సో ఎన్ని ఇయర్స్ కి చేసుకున్నావు లవ్ మ్యారేజ్? నాకా 20కి అక్క. 20కి. 1 ఇయర్ అవుతుంది అక్క. 1 ఇయర్ అవుతుంది. మరి ఎలా ఉంది లైఫ్? బాగుందక్క. బాగుంది. మరి అమ్మ నాన్న ఒప్పించి వివాహం చేసుకున్నావా లేదా ఎక్కడైనా గుళ్ళో చేసుకున్నావా? లేదక్క, గుళ్ళో చేసుకున్నానక్క. సరే మరి అమ్మ నాన్న అయితే ఒప్పుకున్నారక్క. వాళ్ళు ఒప్పుకోలేదక్క. ఎవరు ఒప్పుకోలేదు? అదే మా అత్తమ్మ. మీ అత్తమ్మ మామయ్య ఒప్పుకోలేదు. సో మరి అమ్మ నాన్న కాల్ చేస్తారా, మాట్లాడతారా? నేను ఇక్కడే ఉంటున్నానక్క, అమ్మ వాళ్ళ ఇంట్లోనే. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. సో మీ హస్బెండ్ ఇద్దరు కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. అవునక్క. సో మరి మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు రజని? ఏం జాబ్ చేసేది? అశోక్ లైలాండ్ లో చేస్తాడక్క. పక్కకే ఉన్నాడా? సరే రజని, మరి మీది లవ్ మ్యారేజ్ కదా, మరి ఎలా అయింది మీ లవ్ మ్యారేజ్? అంటే ఎక్కడ జరుపుకున్నారు? సో అలాంటి మాతో షేర్ చేసుకుంటావా? సాయిబాబా గుడిలో చేసుకున్నాం అక్క. సాయిబాబా గుడిలో చేసుకున్నారు. అంటే మీరు ఇద్దరే ఉన్నారా, ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మేమిద్దరేనక్క. మీరిద్దరే. చాలా ధైర్యం రజని, ఇలా చేయడానికి ధైర్యం కూడా ఉండాలి. మీ ప్రేమ చాలా గొప్పది. మీ ఆయన పేరు ఏం పేరు? మీ వారి పేరు? ప్రసన్న కుమార్ అక్క. ప్రసన్న కుమార్. రజని. ప్రసన్న కుమార్ గారు హాయ్ అండి. థ్యాంక్ యూ అక్క. ఓకే రజని, మరి వివాహం అంటే నువ్వైతే పెళ్ళి అయితే మామూలుగా నార్మల్గా చేసుకోలేదు, గుళ్ళో చేసుకున్నావు. సో మరి మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి అలా వెళ్తుంటావు కదా, నీకు ఏమనిపిస్తుంది అప్పుడు? మేము కూడా ఇలా చేసుకుంటే బాగుండేది అనిపించిందా? అనిపించింది. కానీ పర్లేదులే రజని, మనకు లైఫ్లో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సో అమ్మ నాన్న అయితే మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారక్క. సో ఇప్పటికైతే ఇద్దరు బాగా ఉన్నారు. సో మీరు ఇలాగే మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఓకేనా? ఓకేనక్క, థ్యాంక్ యూ అక్క. సో మీ ఇద్దరికి కంగ్రాచులేషన్. అలాగే రజని, మీ మ్యారేజ్ డే ఎప్పుడు? మరి ఏంటక్క? మీ మ్యారేజ్ డే ఎప్పుడు? జూలై 31 అక్క. జూలై 31. ఓకే రజని, మరి మీరు ఇంకా లైఫ్లో బాగా ముందుకు వెళ్ళి ఇంకా మీ అత్తమ్మ మామయ్యని కూడా ఒప్పించి అందరు కలిసిపోండి, ఓకేనా? ఓకేనక్క. ఓకే రజని, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ మరి. ఓకేనక్క, బాయ్ అక్క.